ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మాకు నీ కృపనిచ్చి మరి ఒక దినమును ఆశీర్వదించి అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడమని కార్యక్రమం నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ యొక్క కృప చేత ఆశీర్వదించి బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ప్రాతకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనమును మరియు 14వ వచనమును చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 మరియు 14వ వచనములు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. మనము చదివిన వాక్య భాగము చాలాసార్లు చదివి ధ్యానించి ఇందులో నుండి అనేక దైవజనులు మనకిచ్చిన వర్తమానంను తెలుసుకొని ఉన్నాము. ఇరుకు మార్గమున ప్రవేశించుము అని ప్రభు ముందుగానే సెలవిచ్చటం మనం చూస్తూ ఉన్నాము. మనకు ప్రభు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. నీవు వెళ్ళవలసిన త్రోవను చూపిస్తున్నాడు. నీకు ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఆయన నీకు ముందుగా ఏది మంచిది ఏది చెడ్డది అని నీకు చూపిస్తూ ఉన్నది. ఏది నీకు ఆశీర్వాదము ఏది నీకు కీడు కలిగించేదని చూపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత నీవు ఎన్నుకొనవలసినది ఏమిటో కూడా నీకు నేర్పిస్తూ ఉన్నాడు. అయితే నీవు అందులో నడవాలని ఆయన ఎన్నడూ నిన్ను బలవంతము చేయడు. ఈ ఉదయ కాలమున ప్రభు మనకు ఇచ్చిన ఈ తరుణమును, ప్రభు మనలను ప్రేమించి మనము ఆయన అనుగ్రహించు ఆశీర్వాదములను సంపాదించుకొనుటకు, అనగా నిత్య జీవములో ఆయనతో పాటు యుగ యుగములు నివసించుటకైన మార్గమును మనకు మొదటిగా చూపిస్తూ ఉన్నాడు. అనగా ఇరుకు మార్గమున ప్రవేశించుము. ఈ మార్గములో అందరూ వెళ్ళరు. ఈ మార్గములో కొందరు మాత్రమే వెళ్తారు. ఆ మార్గములో నీవు కూడా వెళ్ళుము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కార్యములు అనేక సార్లు మనకు ఇరుకుగా ఉన్నట్లు ఉండొచ్చు, శోధన పూరితంగా ఉన్నట్టు ఉండొచ్చు, మనము ఇబ్బందుల నుండి నడిచి వెళ్తున్నట్టు ఉండొచ్చు. కానీ ప్రభు అందులో నుండి నిన్ను సువర్ణముగా మార్చాలి, నీకు విశాలతనివ్వాలి, నీ జీవితమును ఆశీర్వాదకరముగా చేయాలి. నీవు దేవుని యందు బలపడి దేవుని యొక్క కృపచేత నింపబడి అనేకులకు ప్రయోజనకరముగా ఉంటూ దేవుని యొక్క రాజ్యమునకు చేరేదానికి, ఆయన యొక్క బహుమానమును పొందుకునేదానికి నీవు సిద్ధపరచుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఇరుకు మార్గమున నీవు ప్రవేశించాలి అనేది ప్రభు తేటగా సెలవిస్తూ ఉన్నాడు. నీవు అలాగూ ప్రవేశించినట్లయితే దేవుని రాజ్యమునకు చేరుకొనగలవు. అనగా ఆ ఇరుకు మార్గమున ఉన్న ప్రతి శోధనను దాటుతూ దేవుని యందు నీ విశ్వాసమును స్థిరపరుచుకుంటూ దేవుని కొరకు నమ్మకముగా నిలబడుతూ, అపవాది నిన్ను పడద్రోయాలని ప్రయత్నించినప్పుడు ఎలా నమ్మకముగా దేవుని కోసము నిలబడినట్లయితే తప్పక నీవు దేవుని యొక్క కృపను సంపాదించుకొనగలవు. విశాలమైన మార్గము కంటికి చాలా బాగుంటుంది, చూసేదానికి వెళ్ళేదానికి మార్గము సరళముగా ఉన్నది, అన్ని అవసరతలు తీర్చుకోగలము. శోధనకు అపవాది సిద్ధపరిచిన ప్రతి కార్యమును చూసినప్పుడు భ్రమపడుతూ ఇంత ఆశీర్వాదకరముగా ఉందనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. కానీ చివరికి అది నిన్ను నాశనమునకు తీసుకొని వెళ్తుంది, నిన్ను దేవుని యొక్క కృపకు దూరముగా తీసుకొని వెళ్తుంది అని నీవు గ్రహించుకునేటప్పటికి అనేక సార్లు నీ సమయం అంతటిని అపవాది వ్యర్థపరుస్తూ ఉన్నాడు. నీవు ఆ మార్గములో కొనసాగుతూ చివరి వరకు వెళ్ళినట్లయితే నీవు నాశనమునకు వెళ్ళి అపవాది యొక్క తంత్రంలో చిక్కుకొని ఆ ఆరని నిత్య నరకమునకు వెళ్ళిపోతావు. అందుకే ప్రభు మొదటిగానే మనకు సెలవిస్తున్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించుమని. మనము ఇరుకు మార్గమున ప్రవేశించేదానికి హృదయమును సిద్ధపరచుకోవాలి.
ఇరుకు మార్గమున ప్రవేశించేదానికి దేవుని యొక్క కృపను వేడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు నిత్య జీవమును ప్రభు మనకు అనుగ్రహించి ఆయన యందు మనము నిలిచి ఉండుటకు తన యొక్క కృపను అనుగ్రహించి సహాయమును చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క సహాయము నీకు కావాలి, నీవు ఆయన రాజ్యములో చేరుకొనాలని ఆశించినట్లయితే ప్రభువు సెలవిచ్చిన రీతిగా నీవు ఇరుకు మార్గమున ప్రవేశించవలసి ఉన్నది. ఇరుకు మార్గమున ప్రవేశించి శోధనలు లేకుంటే అపవాది కలిగించే ప్రతి ఆటంకములను దాటి ముందుకు వెళ్ళిన దినమున దేవుని కోసము నీవు నమ్మకముగా జీవించుతూ ఆయన యొక్క పాదముల చెంత ఆయన నిన్ను నడిపించే రీతిగా నీవు నడిచినట్లయితే తప్పక నీ జీవితంలో ప్రభు అనుగ్రహించే కృపను సంపాదించుకొనగలవు. అంత మాత్రమే కాదు, ఆయనలో నీవు నిత్య జీవమును పొందుకొని ఆయనతో పాటు నివసించే కృపను ప్రభు నీకు అనుగ్రహించాలని ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున నిన్ను ఇరుకు మార్గమున ప్రవేశించమని సెలవిస్తూ ఉన్నాడు. విశాలమైన మార్గములో అనేకులు వెళ్తారు, కానీ అది నాశనమునకు వారిని తీసుకొని వెళ్తుందని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు ఆ త్రోవకు వెళ్ళకుండగా, అనగా లోకపు ఆకర్షణల వైపు వెళ్ళకుండగా దేవుని వైపు చూడము, ఆయన కృపను సంపాదించుకొనము. ఆయన నిన్ను ఆశీర్వదించినట్లుగా నీవు అంతము వరకు ఆయన కోసము నమ్మకముగా జీవించు. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడవై ఉండి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవ, ఇరుకు మార్గమున ప్రవేశించుము అని నీవు మాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నావు తండ్రి. నీవు మమ్మల్ని బలవంతము చేయవు, అయితే నీ ఆజ్ఞకు లోబడిన వారిని దేవా నీవు ఆశీర్వదించి నీ వాగ్దానములు వారి పట్ల సంపూర్ణము చేస్తావని ఈ వాక్యము సెలవిస్తుంది. మేము నీ యొక్క ఆజ్ఞకు లోబడి, నీవిచ్చిన నాయన మాటకు లోబడి నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళుటకు మాకును సహాయము చేయమని దేవా, మీరు మా కోసము దాచి ఉంచిన బహుమానమును పొందుకొని నేను నాయన అనేకులకు ప్రకటించేవారిగా లేక చూపించేవారిగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.